స్టైలిష్ లుక్ లో శంకర వరప్రసాద్ డ్రెస్ సెన్స్ పాటించాలి అంటున్న శివాజీ ఈసారి హిట్ కొడతాం ఆది సాయి కుమార్. కథ వినగానే షాక్ కి గురయ్యా అఖిల్ రాజు. ఈషా మూవీ. బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ రాయబారిగా ప్రకాష్ రాజు నియమించారన్నమాట. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు డైమండ్ డెకాయిట్. మనందరికీ తెలుసు అనిల్ రావిపూడి దర్శకత్వంలో శంకర వరప్రసాద్ గా నటిస్తున్నారు చిరంజీవి గారు. ఈ సంక్రాంతి 12న సినిమా రిలీజ్ కాబోతుంది. దాంట్లో కొత్త లుక్ అనేది రిలీజ్ చేశారు, గన్ ఇలా పట్టుకునేలా. ఇది యాక్చువల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది మనందరికీ తెలుసు. కానీ గన్ ఇలా పట్టుకుని ఎందుకు పెట్టారంటే ఏదో ఫ్యామిలీలో ఒక కామెడీ సీన్ కోసమే అలా పెట్టిండవచ్చు. మోస్ట్లీ యాక్షన్ సినిమా అంటూ కాదు, లేకపోతే ఎక్కడో పోలీస్ ఆఫీసర్ గాను మనకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ లాగా ఎక్కడో ఒక చిన్న గిమింగ్ పెట్టింటారు తప్ప మిగతా మొత్తం ఇలాగే ఉండబోతుంది అని మనందరికీ తెలుసు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ చిత్రంగా ఉంటుందని మన అంచనా. ఎందుకంటే అనిల్ రావిపూడి అక్కడ కాబట్టి చూద్దాం. సంక్రాంతికి వస్తున్నారంట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వేరు, సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ వస్తున్నాడు. ప్రేక్షకుల ముందు ఒక మంచి హిట్ కొట్టబోతున్నాం అనేసి కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుందో. అంటే మొత్తానికి అనిల్ రావిపూడి కాబట్టి డైరెక్టర్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ. ఎందుకంటే తన సినిమాలు చాలా వరకు సక్సెస్, ఫ్లాప్ అనేది లేవు. చాలా మంచి సినిమాలు, మంచి సక్సెస్ఫుల్ మూవీలు తీసినటువంటి అనిల్ రావిపూడి. ఎందుకంటే తన లైఫ్ లో ఎలా ఉంటాడు, తన సినిమాలు కూడా అలాగే ఉంటాయి యాక్టివ్ గా. కాబట్టి ఒక మంచి సక్సెస్ అంటూ ఇస్తాడనేసి పూర్తిగా మొత్తం అందరికైతే నమ్మకం ఉంది. చిరంజీవి గారు కూడా చాలా సినిమాలు ఇంతవరకు ఫ్లాప్లు అయితే ఉన్నాయి కనుక ఇది ఒక మంచి సక్సెస్ కావాలని అందరూ కోరుకు. ఆది సాయి కుమార్ కుమారుడైనటువంటి ఆది సాయి కుమార్ తను పాపం చాలా సంవత్సరాల నుంచి ఒక హిట్ కోసం కష్టపడుతున్నాడు పాపం. ఇప్పుడు శంబాలా అనే ఒక మూవీ అంటూ తనకు సక్సెస్ రాబోతుందని పూర్తిగా నమ్ముతున్నారంట. ఎందుకంటే ట్రైలర్ చూస్తే మనకు కూడా నమ్మకం అనేది వస్తుంది. ఎందుకంటే చాలా వండర్ఫుల్ గా తీశారనమాట ట్రైలర్. చాలా రోజులకి ఒక మంచి కథ వచ్చిందేమో తనకి పాపం ఆదికి అని అనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఒక మంచి కథాంశంతో వస్తున్నట్టు ఉంది. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది డిసెంబర్ ఈ రోజు రిలీజ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు ఒక మంచి కాంపిటీషన్ వచ్చేటటువంటి సినిమా ఎలా ఉండబోతుందో చూస్తే తెలుస్తుంది అనమాట. ఒక మంచి కాంపిటీషన్ ఉన్నా గానీ, సంక్రాంతికి మంచి ఎన్నో సినిమాలు కాంపిటీషన్ ఉన్నా గానీ రిలీజ్ చేస్తున్నాము అని అంటున్నారంటే వారికి కథ పైన ఎంత నమ్మకం ఉంటే చేస్తారు చెప్పండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఆశ్చర్యపోయారంట సినిమా చూసిన వాళ్ళు. ఒక షో అనేది వేసుకుంటారనమాట అందరూ కలిసి ఒక సినిమాని. ఆ షో వేసుకున్నప్పుడు అందరూ కలిసి ఆశ్చర్యపోయారంట. అంత అద్భుతమైన పోరాట దృశ్యాలు ఉన్నాయంట. 81 దశకం నుంచి ఎలా కాస్ట్యూమ్ ఉండేదో అవన్నీ అలాగే డిజైన్ చేసి అలాగే సెట్ వేసి చేశారని మాత్రం తెలుస్తుంది మనకి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక మంచి అద్భుతమైనటువంటి చిత్రం రాబోతుంది ఈ సంక్రాంతికి అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ అన్నమాట. శంబాలా ఆ పేర్లోనే ఒక రకమైన ఏదో వైబ్రేషన్ ఉంది. శంబాలా మనం చూసే ఉంటాం. ప్రభాస్ ది కల్కి చిత్రంలో శంబాలా అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా గురించి కొంత కాన్సెప్ట్, కొంత యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగా ఆకట్టుకున్నాయి. ఆ టైటిల్ ని తీసుకొని శంబాలా అని పెట్టారు. బాగుంది టైటిల్, చాలా బాగుంది, మంచి వైబ్ ఉంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి హిట్ కొడుతుందని ట్రైలర్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. ఈ సంక్రాంతికి వస్తున్న మంచి మంచి సినిమాల్లో ఇది కూడా ఒక మంచి హిట్ సినిమా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అయితే జరగబోతున్నాయి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు. దానికి రాయబారిగా మనకు ప్రకాష్ రాజ్ గారిని అయితే నియమించారు. ఇంతవరకు నియమించిన ఎంతో మందిని కాంట్రవర్సీలు జరిగాయన్నమాట. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఎంతో మందిని సినిమా వాళ్ళు ఎవరు రాలేదని, ఫంక్షన్ కి రాజకీయ నాయకులు కావచ్చు దాని గురించి చాలా ఎవరు రాలేదనేసి, అంటే జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్ కానీ ఫంక్షన్ కానీ ఎవరు గెస్ట్లు కాదు ఎవరు రాలేదని చాలా విమర్శలు అయితే వచ్చాయి. అందుకేనేమో ఈసారి రాయబారిగా ప్రకాష్ రాజ్ గారిని అయితే నియమించారు. ఇప్పటికైనా మారతాం చూస్తూ 60 దేశాల నుంచి 400 పైగా చిత్రాలు ఈ ఫిలిం ఫెస్టివల్ కి వస్తాయని చెప్తున్నారు. కానీ వేచి చూడాలి. నేను కూడా ఒక సినిమా పెట్టాను అన్నమాట ఇంతకు 2 years బ్యాక్. అదే ఫిలిం ఫెస్టివల్ కి 3 కేటగిరీలు, ఒక్క దాంట్లో కూడా నాది సెలెక్టే చేయలేదు. ఎన్నో అవార్డులు వచ్చినా గానీ ఆ సినిమాకి వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేయలేదు. అవి కూడా ఒక రకంగా ఏదో జరుగుతుంటాయి. ఓకే చూద్దాం.
ఎలా జరగబోతుంది ఈసారి. ఇంకొకటి ఈషా చిత్రం కూడా ఈ రోజే రిలీజ్. ఇది కూడా ఒక మంచి హారర్ ఫిలిం. ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది, మంచి థ్రిల్లింగ్, అలాంటి థ్రిల్లింగ్ ఉంది ఇది మనకి. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, చూస్తున్నాం వాటిని. ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఎంత భయంకరంగా ఉండబోతుంది. సింపుల్ గా అంటే భయపెట్టడానికి చాలా బాగానే చేశారని అనిపిస్తుంది. అఖిల్ రాజ్ హీరో. కథ వినగానే షాక్ అయ్యాడు. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత చూసిన వాళ్ళు ఎలా షాక్ అవుతారో మనం ఖచ్చితంగా చూడాలన్నమాట. వారు కూడా సంక్రాంతికి మేము కూడా పోటీలో ఉన్నామని గట్టి పోటీ ఇస్తామనేసి అందరితో పాటు సంక్రాంతికి 25th రిలీజ్ అవబోతుంది. ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఎలాంటి గట్టి పోటీ ఇస్తుందో చూడాలి మరి తప్పనిసరిగా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు పిల్లలు చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ హర్రర్ సినిమాలు చాలా మంది పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. అదే గ్రేట్. ఇప్పుడు ఇంతకు ముందు అయితే యానిమేషన్ అది ఇది కామెడీ చూసేవాళ్ళు, ఇప్పుడు హారర్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి చిన్న పిల్లల్ని. అసలు యాక్చువల్లీ ఏ సర్టిఫికేట్ ఇస్తారు అలాంటి సినిమాలకు? అయినా కానీ టీవీలో అదే సినిమాలు వేస్తే అదే సినిమాలు చూస్తారు పిల్లలు. హారర్ సినిమా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హారర్ సినిమా వస్తే పిల్లలు కూర్చొని చూసే పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు. చూద్దాం మంచి గట్టి పోటీని. ఈరోజు రిలీజ్ అవబోతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. చూద్దాం ఈ సంక్రాంతికి ఏది మంచి హిట్ కొడుతుందో చూద్దాం. ఇంకొకటి డైమండ్ డెకాయిట్ అంట. పార్థ గోపాల్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం. మేఘనా హీరోయిన్ గా నటిస్తుందంట. సూర్య జి యాదవ్ దర్శకుడు. ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి, ఎందుకంటే వీరికి అంత కంప్లీట్ ప్రాసెసింగ్ లో ఉందంట. టోటల్ ఇప్పుడు రిలీజ్ చేయడానికి సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ముగించుకొని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసుకున్నారంట. మంచి మంచి లొకేషన్లలో తీశారంట. కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి కథ ఉందంట ఈ సినిమాలో. చాలా కష్టపడి చేశారంట సినిమా నాకు అందరూ కష్టపడే చేయాలి, తప్పదు. ఎందుకంటే సినిమా చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ ఏమైనేసి. కష్టపడి చేస్తేనే గాని చేసిన ఒక్కొక్కసారి ఫలితం దక్కకపోవచ్చు. చూద్దాం, ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్, ట్రై చేయండి. అన్నా శివాజీ అన్న, మనకెందుకన్నా డ్రెస్సుల గురించి ఊరికి ఎందుకన్నా, అంటే ప్రమోషన్ కోసం, కొంతమంది పబ్లిసిటీ కోసం ఏదో చేస్తుంటారన్నా. మీకు ఆల్రెడీ మంచి ఫేమ్ ఉందన్న ఆడవాళ్ళ డ్రెస్సులతో. మనకేంటన్నా పని? ఊరికే మనకెందుకన్నా ఇవన్నీ? వదిలేయాలన్నా ఊరికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ బాగా రన్నింగ్ లో ఉన్నారన్న. మీరు కొరటు సినిమాలో మీరు యాక్ట్ చేసిన మీ ఇంట్లో అందరినీ కంట్రోల్ చేయగలిగారు, కానీ లైఫ్ లో కంట్రోల్ చేయడం కష్టమన్నా, చాలా కష్టం. ఎవరు ఎనరు. వారి డ్రెస్సులు, వారి కాస్ట్యూమ్, వారి ఇష్టం అన్న. మన సినిమాల్లోనే మనం ఏదేదో కాస్ట్యూమ్ వేపిస్తాం, మీకు తెలుసు కదా. అలాంటిది మనం ఎక్కడో ఇంకా బయట తిరిగే వాళ్ళని డ్రెస్సులు మార్చుకుంటే ఎక్కడన్నా మారుతారు. మనం ఏం దౌర్జన్యం చేస్తారు అంతే, మీ మీద తిరగబడతారు అంతే, మీ మీద ఏదేదో బ్యాడ్ కమెంట్లు పెడతారు, మిమ్మల్ని తిడతారు, ఏమేమో చేస్తారన్న. అది తెలిసిందే అన్న. అది వారి ఇష్టం అన్న. మనం అది మాట్లాడకూడదు. వారికి నచ్చినట్లు వారికి నచ్చినట్లు వారు ఉంటారు. అది జరిగేది జరుగుతుందన్న. దాంట్లో మనం వేలు పెట్టకూడదు అన్న. చూద్దాం మనం ఏం జరుగుతుందో. సారీ చెప్పేశారుగా, అంతేనా జరగబోయేది. తర్వాత ఛాంపియన్ అనే ఒక సినిమా కూడా రిలీజ్ అయిందా? నిన్న ఒకరోజు సినిమా రిలీజ్ అయింది. అది కూడా సంక్రాంతి బరిలో చాలా సినిమాలే ఉన్నాయన్నమాట. చాలా సినిమాలు. మాకు 2 రోజులు గ్యాప్ దొరికితే చాలు, ఆ కలెక్షన్స్ చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేక్షకులు కూడా చాలా మంది. పండగ రోజు అయితే మేము చూస్తామనే వాళ్ళు, పండగ 2-3 రోజులు, వారం రోజులు, ఆ వారం రోజులు మాత్రమే చూస్తామనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విధంగా ఈ వీక్ లో అయితే ఇప్పుడు వస్తున్న ఈ 2-3 రోజుల్లో వచ్చిన సినిమాలు అయితే నెక్స్ట్ సండే వరకు ఒక మంచి కలెక్షన్లు అయితే ఉండబోతున్నాయి. తర్వాత January 1st ఉండబోతున్నాయి. తర్వాత ఇంకా రిలీజ్ అయ్యే సినిమాలు ఓన్లీ సంక్రాంతికి పందెం కోళ్ళు లాగా సంక్రాంతి బరిలో మాత్రమే దిగుతాయి అన్నమాట. చూద్దాం ఏది సక్సెస్ ఉందో ఈ సంవత్సరంలో, ఏ సినిమా మంచి హిట్ కొడుతుందో, ఏ సినిమా మంచి లాభాల్లో పయనిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.